బ్యాక్ టు న్యూస్ 15 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ కు నో డిపాజిట్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆయన మాట్లాడారు. అయితే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాజీ మంత్రుల ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ ఫైర్ అయ్యారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేవన్నారు. కేసీఆర్ విద్యుత్ తెలిపారని పెంచినట్లుగా ఉత్పత్తిని పెంచినట్లుగా చెప్పడంతో వాస్తవం లేదన్నారు. భద్రాద్రి పవర్ పాయింట్ కు పాత సాంకేతికత వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడిందన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేస్తానని కేసీఆర్ చెప్పడంలో అర్థం లేదన్నారు. మేడిగడ్డ కుంగితే అధికారంలో ఉన్నప్పుడే ఎందుకు మరమ్మతులు చేయలేదని ప్రశ్నించారు. 17 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదని మంత్రి జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్ అయ్యే చివరి స్టేజ్లో ఏదో కాళ్ళు చేతులు కొట్టుకొని ఏదో అబద్ధాలు చెప్పి సర్వైవ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి పార్లమెంట్ ఎలక్షన్స్లో వచ్చే పార్లమెంట్ సీట్ల సంఖ్య 0. 14-15 సీట్లో 3వ స్థానంలో డిపాజిట్ కోల్పోతారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ, బీఆర్ఎస్ పార్టీ ఎగ్జిస్టెన్స్ చాలా డౌట్ఫుల్లే. వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకమే అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి దయచేసి మేము చెప్పిన విషయాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి తెలియజేయాలని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు